హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. నేను మీ లిఖిత మురళి. బిజినెస్ బులెటిన్ లో ముందుగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారాంతం రోజు అంటే ఇవాళ శుక్రవారం చాలా బలహీనంగా ప్రారంభమైంది. ఒక్క సూచీ తప్ప మిగతా 3 భారీ నష్టాలతో మొదలుపెట్టాయి. రెడ్ కలర్ లో ఓపెన్ అయి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ని దెబ్బతీశాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే సెన్సెక్స్ ఏకంగా 344 పాయింట్లకు పైగా క్షీణించింది. 84,134.30 వద్ద లాంచ్ అయింది. నిఫ్టీ 100 పాయింట్లకు పైగా కోల్పోయి 25,770.90తో శ్రీకారం చుట్టింది. నిఫ్టీ బ్యాంకు సూచి 266 పాయింట్లకు పైగా తగ్గి 58,115.70 వద్ద స్టార్ట్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ అతి స్వల్పంగా 15 పాయింట్లు మాత్రమే పెరిగి 60,707.30తో ట్రేడింగ్ మొదలుపెట్టింది. భారత్ డైనమిక్స్, ముథూట్ ఫైనాన్స్, జూబిలెంట్ వుడ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, మనపురం షేర్ల విలువ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తో పాటు ఐటీ కంపెనీల స్టాక్ వాల్యూ నష్టాలు నడుస్తున్నాయి. విప్రో, టెక్ మహేంద్ర, హెచ్సిఎల్ టెక్ నేల చూపులు చూస్తున్నాయి. రూపాయి విలువ 5 పైసలు తగ్గింది. నిన్న గురువారం 88.67 వద్ద ఉండగా ఈ రోజు 88.72 వద్ద ఉంది. ఏపీలో సిఐఐ సదస్సు ప్రారంభం కాకముందే రాష్ట్రానికి పెట్టుబడుల పంట పండింది. ఒక్క రోజులోనే 35 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 3.65 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ల రూపంలో రానున్నాయి. 126,000 కొలువులు అందుబాటులోకి వస్తాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు. ఆంధ్రప్రదేశ్లో 5 రంగాల్లో బిజినెస్ ప్రారంభించేందుకు 35 సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలపైన అంటే ఎంఓయూలపై సంతకాలు చేశాయి. ప్రధానంగా ఇంధన రంగంలో 2.65 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ మేరకు విశాఖలో తలపెట్టిన సిఐఐ సదస్సు వీటికి వేదికైంది. నిన్న గురువారం రోజంతా సీఎం చంద్రబాబు 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే సిఐఐ సదస్సులో మొత్తం 10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. నిన్న కుదిరిన 35 ఒప్పందాల్లో ఇంధన రంగానివి 7, ఏపీ సిఆర్డీఏవి 8, ఫుడ్ ప్రాసెసింగ్వి 4, ఐ&ఐ రంగానివి 3, పరిశ్రమలు మరియు వాణిజ్య రంగానివి 3 ఎంఓయూలు ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నికర లాభం సెప్టెంబర్ క్వార్టర్లో 61% పెరిగింది. తద్వారా 558 కోట్ల రూపాయలకు చేరింది. ఏడాది కిందట ఈ సూచి రెవెన్యూ 741 కోట్లు మాత్రమే కాగా 44% వృద్ధితో ఇప్పుడు 1068 కోట్లకు పెరిగింది. ఈ విషయాన్ని బీఎస్ఈ తాజాగా ప్రకటించింది. ఆ ప్రకటనలోని ఇతర వివరాలను కూడా చూద్దాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఆసియాలోని పురాతన సూచి. దేశంలో బహిరంగంగా వర్తకం చేసే ఏకైక ఈక్విటీ బోర్సా. ఈ ఇండెక్స్ నికర లాభం ఏడాది కిందట 347 కోట్ల రూపాయలు ఉండగా ఇప్పుడు 558 కోట్ల రూపాయలకు చేరింది. ఆపరేటింగ్ మార్జిన్లు పెరగడం బీఎస్ఈకి కలిసొచ్చింది. లావాదేవీలకు విధించే రుసుముల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది వ్యవధిలో 794 కోట్ల రూపాయలకు పెరిగింది. ట్రేడింగ్ సెగ్మెంట్లు, మ్యూచువల్ ఫండ్, ప్లాట్ఫామ్ సర్వీసులు తమ గ్రోత్ డ్రైవర్స్ అని బీఎస్ఈ తెలిపింది. సంవత్సరం కాలంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ 78% పెరిగి 691 కోట్ల రూపాయలకు చేరింది. ఆపరేటింగ్ మార్జిన్ పోయినేడాది 52.4% కాగా ఈసారి 64.7% అని వెల్లడించింది. కార్పొరేట్లకు అందించే సేవల ద్వారా వచ్చే రాబడి 119.5 కోట్ల నుంచి 138.5 కోట్ల రూపాయలకు ప్లస్ అయిందని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వివరించింది. సెప్టెంబర్ క్వార్టర్లో కో సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్ 10.6 కోట్లు చెల్లించామని తెలిపింది. సిల్క్ రోడ్ కి చరిత్రలో 2 విధాలుగా ప్రాధాన్యత ఉంది. 1 అతిపెద్ద వాణిజ్య మార్గం, 2 నేటికి మన రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే ఆవిష్కరణలు, విశ్వాసాలు, ఆలోచనలకు వారధి. అందువల్ల ఈ సిల్క్ రోడ్ గురించి వివరంగా తెలుసుకుందాం. సిల్క్ రోడ్ అనేది వాస్తవానికి రోడ్ కాదు. క్రీస్తు శకం 2వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు చురుకుగా ఉన్న మొత్తం వాణిజ్య మార్గ నెట్వర్క్. ఇది చైనాను పశ్చిమ దేశాలతో కలిపే భూమి, సముద్ర మార్గాల సంక్లిష్టమైన వెబ్. చైనాలో ఉత్పత్తి అయ్యే పట్టు వస్త్రాల అత్యంత లాభదాయక వ్యాపారం నుంచి ఈ సిల్క్ రోడ్ అనే పేరు వచ్చింది. ఈ పదాన్ని 19వ శతాబ్దం చివరిలో ఎక్కువగా వాడారు. 20వ, 21వ శతాబ్దాల చరిత్రకారులు సిల్క్ రోడ్ అనే పదానికి బదులుగా సిల్క్ రూట్స్ అనే పదాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది వాణిజ్య వలయాన్ని మరింత ఖచ్చితంగా నిర్వచిస్తుంది. ప్రారంభం, ప్రాచుర్యం. సిల్క్ రోడ్ ప్రధాన మార్గం చైనా నుంచి ఐరోపా వరకు విస్తరించి ఉంది. వివిధ మార్గాల ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేసింది. చైనా నుంచి పట్టు అంటే సిల్క్ వంటి వస్తువులు పశ్చిమానికి, ఉన్ని,
బంగారం, వెండి వంటివి తూర్పుకు రవాణా అయ్యాయి. ఇది కేవలం వస్తువుల మార్పిడికి మాత్రమే పరిమితం కాలేదు. బౌద్ధ మతం వంటి మతాలు, కొత్త ఆలోచనలు, సాంస్కృతిక మార్పిడి కూడా ఈ మార్గాల ద్వారా జరిగింది. చైనాలోని హాన్ రాజవంశం ఈ వాణిజ్య మార్గాల ప్రారంభంలో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా జనరల్ జాంగ్ కియాన్ ప్రయాణాలతో ఇది ప్రారంభమైంది. 15వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యం పశ్చిమ దేశాలతో వాణిజ్యం మూసివేయడం, సముద్ర మార్గాల పెరుగుదలతో సిల్క్ రోడ్డు ప్రాముఖ్యత తగ్గింది. నేటికి ఇరాన్ వంటి కొన్ని ప్రాంతాలు పర్యాటకులకు కష్టతరంగా ఉన్నప్పటికీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి కొన్ని ఆధునిక ప్రాజెక్టులు న్యూ సిల్క్ రోడ్డుగా ప్రాచుర్యం పొందాయి. మరిన్ని బిజినెస్ న్యూస్ డెవలప్మెంట్స్ తో రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.